టెక్నాలజీ దూకుడు చూస్తుంటే భవిష్యత్తులో మనుషుల అవసరం లేకుండానే ప్రపంచం నడిచేలా కనిపిస్తోంది. ముఖ్యంగా రవాణా రంగంలో పెనుమార్పులు మొదలయ్యాయి. చైనాలో ఇప్పుడు స్వీయ డ్రైవింగ్ ట్రక్కులు రోడ్లపైకి వచ్చేశాయి. డ్రైవర్ సీట్లో మనిషి లేకపోయినా వేల కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రక్కులు అలవొక్క దాటేస్తున్నాయి. మరి ఇది అభివృద్ధికి సంకేతమా లేక లక్షలాది మంది డ్రైవర్ల ఉపాధికి గండమా? చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీలు కృత్రిమ మేధా సాయంతో నడిచే భారీ ట్రక్కులను ప్రవేశపెట్టాయి. ఇవి సెన్సార్లు, కెమెరాలు మరియు రాడార్ సాయంతో ట్రాఫిక్ను గుర్తిస్తూ ప్రయాణిస్తాయి. మనుషులైతే అలసట చెందుతారు, నిద్రపోవాలి. కానీ ఈ ట్రక్కులు ఆగకుండా 24 గంటల పాటు ప్రయాణించగలవు. దీనివల్ల రవాణా ఖర్చు భారీగా తగ్గుతోంది. ఈ ట్రక్కులు మనుషుల కంటే వేగంగా స్పందిస్తాయని, దీనివల్ల ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని కంపెనీలు వాదిస్తున్నాయి. భారీ సంఖ్యలో ట్రక్కులు ఆటోమేట్ అయితే డ్రైవర్ల అవసరం ఉండదు. ఇప్పటికే చైనాలోని కొన్ని నగరాల్లో డ్రైవర్లు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో సక్సెస్ అయితే మెల్లమెల్లగా ఈ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. అప్పుడు భారత్ వంటి దేశాల్లోని డ్రైవర్ల పరిస్థితి ఏమిటి అన్నది పెద్ద ప్రశ్న. సాంకేతికత పెరగడం మంచిదే, కానీ అది లక్షలాది కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీస్తే ఎలా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. డ్రైవర్లు లేని ప్రపంచాన్ని మీరు ఊహించగలరా?